ఈ రోజుకు 15వ రోజు అమ్మాయి మిస్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా. కాకపోతే ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకున్నట్టు అసలు కన్ఫ్యూజన్గా ఉంది ఈ ఇష్యూ అనేది. ఎంత కన్ఫ్యూజన్గా ఉందంటే ఈ ఏరియా మొత్తం ఒకసారి నిన్న మనం చూపించిన ఏరియాలో కూడా మొత్తం సైబర్ క్రైమ్ నుంచి వీళ్ళందరూ వచ్చి కూడా బొమ్మలు పెట్టిన ప్రదేశానికి వచ్చినాం మనం. అదే నేను చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ సీసీ కెమెరాస్ అవి పెట్టి పాప అంశం ఇంట్లో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదంటే బయట వాళ్ళు ఏమైనా చేసిరా అనే కోణాలలో పాప ఇక్కడ నుంచే మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఏమైనా క్రూర జంతువులు ఏమైనా వస్తాయేమో ఈ టైప్ ఆఫ్ అంటే బేబీ అనుకొని అందుకుంటే దాని విధంగా ఏదన్నా. ఓకే, ఈరోజు మనం ఇదే ఫామ్ ఆయిల్ తోటలో ఉన్నాం. ఏదైతే జ్ఞానేశ్వరి ఇష్యూ సంబంధించి ఈ రోజుకు 15వ రోజు అమ్మాయి మిస్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా. కాకపోతే ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకున్నట్టు అసలు కన్ఫ్యూజన్గా ఉంది ఈ ఇష్యూ అనేది. ఎంత కన్ఫ్యూజన్గా ఉందంటే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి అండి ఈ ఏరియా మొత్తం ఒకసారి మొత్తం పట్టుకునే నిన్న మనం చూపించిన ఆ ఏరియాలో కూడా మొత్తం సైబర్ క్రైమ్ నుంచి వీళ్ళందరూ వచ్చి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పాప విషయాన్ని. ఇది చూద్దాం మరి వీళ్ళ నుంచి కూడా ఏంటి ఏందనేది కూడా అన్ని కోణాలలో ఈ అంశాన్ని ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉన్నది. అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్క కోణంలో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వాళ్ళ. ఎందుకంటే పాప ఇప్పటివరకు ఆ మిస్టరీ అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు కాబట్టి ఏం జరిగింది ఏందనేది చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉన్నది. యాక్చువల్లీ బొమ్మలు పెట్టిన ప్రదేశానికి వచ్చినాం మనం. బొమ్మలు ఏవైతే ఏమంటారా ఆ చికెన్ పెట్టి అది ఉందో ఆ ప్రదేశానికి వచ్చినాం. యాక్చువల్లీ నిన్న దొరకలేదు, తీసేసిరు అనుకున్నాం మేము. ఒకసారి రండి ఇక్కడికి. అయితే ఇక్కడ ఇంట్లో వాళ్ళ మీద అనుమానము అన్ని కోణాలలో ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. అంటే అన్ని కోణాలలో ఎంక్వైరీ అనేది చాలా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నది అనుకోవచ్చు. ఎందుకంటే అదే ఒక మాట అన్నాను కదా, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని. అట్లా గిట్ల ఏమైనా ఉందా ఏంటి అనేది ప్రతి ఒక్క కోణంలో ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఒకసారి చూడండి, బొమ్మలు ఏవైతే ఉన్నాయో మనం ఆ ప్రదేశానికి వచ్చినాం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ జీడిపి కిల్స్ చెట్లు ఇవన్నీ చూడండి. ఇక్కడ బొమ్మ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇవి అదే నేను చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ సీసీ కెమెరాస్ అవి పెట్టి ఏవైతే ఉన్నాయో ఈ బొమ్మలు వీటిలో కొంచెం బ్లడ్ రుద్ది చికెన్ కూడా పెట్టి ఏమైనా క్రూర జంతువులు అంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే ఇది మొత్తం మీద ఈ ఎంక్వైరీలు అన్నీ నడుస్తూ ఉన్నాయి. అన్ని అంటే శతవిధాలుగా అంటే ఏదో ఒక కోణంలో ఒక చిన్న పాయింట్ ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకొని గుంజుదామనే ప్రయత్నం అనేది నడుస్తూ ఉన్నది. ఎందుకంటే 100%గా ఏదో విధంగా పాప అంశం మరి ఇంట్లో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదంటే బయట వాళ్ళు ఏమైనా చేసిరా అనే కోణాలలో శతవిధాలుగా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్ని కోణాలలో ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొక బొమ్మ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి అక్కడ ఒక బొమ్మ పెట్టారు. ఎందుకంటే పాప ఇక్కడ నుంచే మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఏమైనా క్రూర జంతువులు ఏమైనా వస్తాయేమో ఈ టైప్ ఆఫ్ అంటే బేబీ అనుకొని అందుకుంటే దాని విధంగా ఏదైనా ఎక్స్పోజ్ చేద్దామన్నా దొరుకుతుందేమో, ఏమైనా లింక్ ఏమైనా దొరుకుతుందేమో అన్న ఇంటెన్షన్తో ఈ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే త్వరలో ఇంకేమున్నా 1 వీక్లో మొత్తం డిక్లరేషన్ అయ్యే విధంగా సిచ్యువేషన్స్ కొడతా ఉన్నాయి. మరి ఇంట్లో వాళ్ళకున్న చతుర్థం ఏదైనా ఉందనుకోవచ్చా లేదా ఇంట్లో వాళ్ళే ఉన్నారనుకోవచ్చా? ఇలాంటి 100 అనుమానాలు పోలీస్ డిపార్ట్మెంట్కి 100 అనుమానాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నానమ్మ గారిని కావచ్చు, వాళ్ళ డాడీ గారిని కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలి కాబట్టి దీంట్లోనే ఏదో ఒక అంశంలో ఒక పాయింట్ దొరుకుతుందనే ఇంటెన్షన్తో అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అన్ని సోర్స్లలో అన్ని స్టైల్లో చేసే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు ట్రై చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైతే చేయగలుగుతుందో ఆ ట్రై మొత్తం చేశారు. కాబట్టి ఇప్పుడు మేజర్ అనుమానాలు కొన్ని దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి స్ట్రేట్యూన్ బ్రేకింగ్ కొన్ని కొత్త అంశాలు మీకు కొత్త కోణంలో కొన్ని అంటే నేను ఈ వీడియోలో కొన్ని మాటలు మీకు బాగా డీప్గా ఆలోచిస్తే నేను ఏం చెప్పినా అనేది అర్థమవుతుంది. నేను మళ్ళీ మీకు దీనికి నేను ఎందుకు ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది, డిక్లరేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోడు అన్నట్టుగా ఒకసారి ఆలోచించండి. మొత్తం మీద ఇది పరిస్థితి. ఈ 2 బొమ్మలు ఏవైతే పెట్టిరో ఆ ప్రదేశానికి మనం వచ్చినాం కాబట్టి ఒకసారి ఇంకేం ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శతవిధాలుగా ఈ సరౌండింగ్లో మాత్రం పాప లేదనేది చాలా క్లారిటీగా అర్థమైంది. మరి ఎక్కడుంది పాప, అసలు ఏం చేశారు,
ఎవరు తీసుకెళ్ళారు? పాప పోయిన రోజు ఇంట్లో అందరూ ఉన్నారా లేదంటే లేరా? ఈ స్టైల్లో కూడా మరి ఎవరెవరితో గొడవలు ఉన్నాయి, గణేష్ అనే వ్యక్తికి ఎవరితో గొడవలు ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నది, ఈ ప్రతి ఒక్కటి ఆరాధిస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు. మ్యాక్సిమం ఇంకొక 2-3 రోజులలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు చూపిస్తారనేటివి కొన్ని తెలుస్తూ ఉన్నాయి. చూద్దాం ఏంటి అనేది. అంటే ఇన్ని రోజులు పోలీసు వాళ్ళని, మీడియాని అందరినీ బురిడి కొట్టించి తప్పించుకునే ప్రయత్నాలు కొంతమంది చేశారు కాబట్టి అవి ఏమైనా బయటకు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం బయటికి వస్తాయా, ఇంకా ఎన్ని రోజులు ఇది మగ్గబెట్టే ప్రయత్నం చేస్తారనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూనే ఉండండి N6 TV. నేను మీ సంతోష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.